విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరానికి అంతే స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ది హంగులు అద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్ఆర్డీపీతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాక పై వంతెనలు అండర్ పాస్ల నిర్మాణంతో పలు ప్రాంతాల రూపురేఖల్ని మారుస్తోంది. అటువంటి మరో కలికితురాయి హైదరాబాద్ నగర శిఖలో చేరేందుకు సిద్దమైంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓవైసీ మిథానీ జంక్షన్లలో నిర్మాణమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పై వంతెనలు అండర్ పాస్లు నిర్మిస్తూ వస్తోంది జీహెచ్ఎంసీ. ఇందులో భాగంగా ఓవైసీ కూడలి వద్ద నిర్మించిన ఈ పై వంతెనను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. 80 కోట్ల వ్యయంతో దాదాపు కిలోమీటర్న్నర పొడవు గల ఈ పై వంతెన అందుబాటులోకి రావడం వల్ల ఇక్కడి స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి పరిష్కారం లభించనుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ది ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ పై వంతెన నిర్మాణాన్ని 2018లో చేపట్టారు. 63 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమై 2.5 ఏళ్ల కాలంలో పూర్తయిన ఈ ప్రాజెక్టుకు 80 కోట్ల వ్యయమైంది. డిఆర్డీఎల్ మిథానీ కూడల్ నుంచి ప్రారంభమయ్యే ఈ పై వంతెన 1.365 కిలోమీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 3 వరుసల వంతెనగా నిర్మితమైంది. మెహదీపట్నం, చాంద్రాయనగుట్ట, మిథానీ నుంచి వచ్చే వాహనదారులు ఈ పై వంతెన ద్వారా మందమల్లమ, సంతోష్ నగర్, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ద్వారా చాంద్రాయనగుట్ట, కర్మన్ ఘాట్ మార్గాల గుండా వెళ్లే వాహనదారులకు ఇంధన వ్యయం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని హర్షం వ్యక్తమవుతోంది. జల్దీ అంటే ఒక పెట్రోల్ సేవ్ కావచ్చు, తొందరగా హెవీ ట్రాఫిక్ లేకుండా స్పీడ్లో వెళ్ళిపోవడానికి, తొందరగా జర్నీ చేయడానికి అనుకూలంగా ఉంది. ఇంతకుముందు ఎల్బీ నగర్కి వెళ్ళాలంటే మినిమం 1 అవర్ అండ్ హాఫ్ టైం పట్టేది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 20 మినిట్స్లో అలా విధంగా వెళ్ళిపోవచ్చు. చాలా ప్రమాదాలకు కూడా మీది సేఫ్ ప్లేస్. బెనిఫిషియరీ ఐటీ పీపుల్కి ఇక్కడ నుంచి అటు గచ్చిబౌలి పోవాలంటే ఈగా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన చాంద్రాయనగుట్ట నుంచి పిసల్ బండ ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న సంస్థలన్నిటికి కూడా ఇది పనికొస్తుంది. यहाँ से करमन गेट के लिए कम से कम में 15-20 मिनट के अंदर चले आ सकते. अभी पहले तो 1 घंटा 1.5 घंटा लगता था. मैदानी बस डिपो से जो जने चढ़ रहे वो मंदामल्लमा के लिए जाने के लिए ट्रैफिक है वो कुछ भी नहीं रहेगा, सीधा चले जाएंगे. पहले बोले तो यहाँ से नीचे से ही जाना पड़ेगा, ट्रैफिक बहुत जाम हो रहा था पहले. अभी ये फ्लाईओवर चालू होने से मंदामल्लमा को जाने ईजी प्रॉब्लम नहीं रह रहा. अभी कम से कम 10 से 15 मिनट लगता था. ट्रैफिक की वजह से एक्सीडेंट भी बहुत हो रहे थे. यहाँ पे 2 व्हीलर ऑटो वाले का एक्सीडेंट होते रहते थे. अब ब्रिज पड़ने के बाद जरा कम होंगे इंशाल्लाह. हम ब्रिज के वजह से और ये ओपन कब होता वो देख रहे हैं. ఈ మార్గంలో ప్రస్తుత రద్దీ సమయంలో గంటకు 11,000 పైచీలకు వాహనాల రాకపోకలు సాగిస్తుండగా 2030 కల్లా 17,000 పైచీలకు వాహనాలు తిరుగుతాయని అంచనా వేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ చిక్కులు ఎదురుకాకుండా ఈ పైవంతెన దోహదపడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాత బస్తీకి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విస్తృత ప్రాధాన్యమున్న ఈ ఫ్లైఓవర్ ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నగర మేయర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. డిఆర్డీఎల్ మిథానీ కూడలి వద్ద ప్రారంభమై మందమల్లమ్మ కూడలికి కూతవేటు దూరంలో ముగియనున్న ఈ ఫ్లైఓవర్ దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక అటు సాగర్ వైపు, ఎల్బీ నగర్, సంతోష్ నగర్, మందమల్లమ్మ వైపు వెళ్లే వాహనదారుల కష్టాలతో పాటు డిఆర్డీఎల్, డిఆర్డీఓ, ఏఎస్ఎల్ వంటి రక్షణ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించనుంది. కెమెరామెన్ నరేందర్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.